ఓం నమో వెంకటేశాయ. హే మైథిలీ హృదయ మందిర శుభ్రమూర్తే, హే వాయుపుత్ర పరిసేవిత పాద పద్మా, హే ఆశుతోష జగదీశ్వర భక్తి లభ్యా, త్వత్పాద పంకజ రజ శరణం మమాస్తు. సీతాదేవి యొక్క హృదయ నివాసి వాయుపుత్రుడైనటువంటి హనుమంతుని చేత ఎల్లప్పుడూ సేవింపబడువాడు, కరుణాస్వరూపుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 475వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా చక్కటి అన్నమాచారుల వారి సంకీర్తనను శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలముయ్య గలిగయుడరీకి, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలముయ్య గలిగయుడరీకి, రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్య పాలికి కామధేనుడితడు, ఘాతల కౌశికో పాలి కల్పవృక్షము. గౌతము భార్య పాలికి కామధేనుడితడు, ఘాతల కౌశికో పాలి కల్పవృక్షము. సీతాదేవి పాలిటి చింతామణి తడు, సీతాదేవి పాలిటి చింతామణి తడు, ఈతడు రాగుల పాలి ఇహపర దైవము. సీతాదేవి పాలిటి చింతామణి తడు, ఈతడు రాగుల పాలి ఇహపర దైవము. రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియ గలిగయుడరీకి, రామచంద్రుడితడు రఘువీరుడు. సుగ్రీవు పాలి పరమ బంధుడితడు, సరి హనుమంతు పాలి సామ్రాజ్యము. పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు, సరి హనుమంతు పాలి సామ్రాజ్యము. నిరతి విభీషణుని పాలి నిదానమో నీతడు, నిరతి విభీషణుని పాలి నిదానమో నీతడు,
కలప శబరిపాలి తత్వపు రహస్యము అలరి గుహుని పాలి ఆది మూలము కలప శబరిపాలి తత్వపు రహస్యము అలరి గుహుని పాలి ఆది మూలము కలగగా వారి పాలి కన్నులెదుటి మోరేటి కలగగా వారి పాలి కన్నులెదుటి మోరేటి వెలయ శ్రీ వెంకటాద్రి విభుడి ఈతడు కలగగా వారి పాలి కన్నులెదుటి మోరేటి వెలయ శ్రీ వెంకటాద్రి విభుడీతడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియ కలిగయిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియ కలిగయిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు శ్రీరామచంద్రుడితడు రఘువీరుడు సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం
సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం ఏకసప్తతితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీవాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకసప్తతితమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. తోరణం దక్షిణార్థేన జంబూప్రస్థముపాగమత్ వరూధం చ యయౌ రమ్యం గ్రామం దశరథాత్మజః. కేకయ రాజ్యం నుండి అయోధ్యానగరానికి బయలుదేరినటువంటి భరతుడు చతురంగ బలములతోటి మేనమామగారు అదేవిధంగా తాతగారు ఇచ్చినటువంటి బహుమతులతోటి మరి వెళుతూ ఉన్నారు. అనేకమైనటువంటి నదులను పర్వతములను గ్రామములను దాటుతూ వెళుతూ ఉన్నారు. అయితే ఇక్కడ విశేషం మనం చెప్పుకున్నాం, అయోధ్యానగరం నుండి దూతలు వచ్చినటువంటి మార్గము వేరే మార్గము, మరి కేకయ రాజ్యం నుండి అయోధ్యానగరానికి భరతుడు వెళుతున్నటువంటి మార్గము మరొక మార్గము. ఎందుకు అంటే ఆ దూతలు కేవలం 5గురు, అది కూడా వాళ్ళు అశ్వముల మీద ఆ రథముల మీద వాళ్ళు వేగంగా వచ్చేయటం కోసం త్వరగా రావటం కోసం వచ్చేశారు. కానీ భరతుల వారు మాత్రము చతురంగ బలములతోటి సర్వసైన్యముతోటి సకల సంపదలను తీసుకుని ఇన్ని సంభారములతో వెళుతూ ఉన్నాడు. కావున దూతలు ఏ మార్గం గుండా వచ్చారో ఆ మార్గంలో ఇంతమంది వెళ్ళడం అనేది అసాధ్యం. అందువలన పెద్ద పెద్ద మార్గములు ఉన్నటువంటి ఆ మార్గం గుండానే అయోధ్యానగరానికి వెళుతూ ఉన్నారు. అందువలన దూతలు వచ్చేటప్పుడు ఎన్ని నదులు ఎన్ని పర్వతములు కనిపించాయో అంతకు మించినటువంటి నదులు, అంటే ఎక్కువ సంఖ్యలో నదులు పర్వతములు గ్రామములు ఇవన్నీ కూడా భరతుల వారికి తారసపడుతూ ఉన్నాయి. మరి అటువంటి పుణ్యప్రదమైనటువంటి క్షేత్రములను నదులను పర్వతములను దాటుకుంటూ అలా పగలు రాత్రి కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే భరతుడికి కూడా త్వరగా వెళ్ళాలి అని చెప్పి మనసులో చాలా కుతూహలంగా ఉన్నది. అక్కడ దూతలు రావటము, ఆ వచ్చినటువంటి దూతలేమో మీరు
అయోధ్యానగరంలో వెంటనే చేయవలసినటువంటి పని ఉన్నది అని వశిష్ఠుల వారు ఆదేశించారు, వశిష్ఠుల వారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అని మాత్రమే చెప్పటము. మరి భరతుడేమో కుశల ప్రశ్నుడు, ఒక్కొక్కరిని ఉద్దేశించి ప్రత్యేకంగా కుశల ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పేవాళ్ళేమో అందరికీ సామాన్యంగా చెప్పినట్లుగా మీరు ఎవరు బాగుండాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ బాగున్నట్లే అని చెప్పి ఆ దూతల సమాధానం చెప్పటము, పైగా త్వరబెట్టడము, త్వరగా బయలుదేరండి అని చెప్పి త్వరబెట్టడము, ఇదంతా చూసేటప్పటికి భరతుడికి కూడా మరి ఏదో జరిగింది కానీ వీళ్ళు చెప్పటం లేదు. ఆ విషయాన్ని భరతుడు గట్టిగా అడగలేకపోతున్నాడు. ఏది ఏమైనప్పటికీ అయోధ్యానగరానికి త్వరగా చేరుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు కదా. మరి ఇంతటి సైన్యంతో వెళుతూ ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఆ గంగా నదిని దాటి ధర్మవర్ధనం అనే పట్టణం దగ్గరకు వెళ్ళారు. ఆ తర్వాత దశరథాత్మజ, దశరథుని కుమారుడైనటువంటి ఆ భరతుడు తోరణం దక్షిణార్ధేన జంబూప్రస్థం ఉపాగమతు, గంగానదిని దాటి ఆ ధర్మవర్ధనం అనే పట్టణాన్ని దాటిన తర్వాత తోరణం దక్షిణార్ధేన, తోరణము అనే నగరానికి ఆ గ్రామానికి వెళ్ళి ఆ తోరణము అనే గ్రామానికి దక్షిణంగా ఉన్నటువంటి దక్షిణం వైపున ఉన్న జంబూప్రస్థం ఉపాగమతు, జంబూప్రస్థము అనే గ్రామానికి చేరుకున్నారు. అక్కడ వరూధం రమ్యం గ్రామం యయుహు, జంబూప్రస్థం అనే గ్రామం తర్వాత వరూధము అనే గ్రామానికి చేరుకున్నారు వీళ్ళందరూ కూడా, భరతుడు మిగతా సైన్యం అందరూ. తత్ర రమ్యే వనే వాసం కృత్వాసౌ ప్రాన్ముఖో యయౌ ఉద్యానముజ్జిహానాయా ప్రియకాయత్ర పాదపాః. అసౌ చతురంగ బలములతో కూడినటువంటి ఈ భరతుడు తత్ర ఆ వరూధము అనే గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి రమ్యే వనే, సుందరమైనటువంటి అందమైనటువంటి వనంలో మరి రాత్రి అయింది అక్కడికి వెళ్ళేటప్పటికీ. అందువలన రాత్రి అయ్యేటప్పటికి కొంత విశ్రాంతి అనేది తీసుకోవాలి. అలాగే తనకు విశ్రాంతి అవసరం లేదు అని అనిపించినప్పటికీ కూడా తనతో వస్తున్నటువంటి అశ్వములకు అలాగే సైన్యానికి కూడా కొంతసేపు అయినా విశ్రాంతి అనేది ఇవ్వాలి కదా. అందుకని చెప్పి తత్ర వాసం కృత్వా, విశ్రమించి కొంతసేపు అక్కడ, అంటే రాత్రి కావస్తున్నది, రాత్రి అయిన తర్వాత కొద్దిగా ప్రయాణం చేసిన తర్వాత అక్కడ విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత ప్రాంగ్ముఖ, విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆ ప్రాతకాలంలోనే, ఆ తర్వాత ప్రాతకాలంలో ప్రాన్ముఖ, తూర్పు దిక్కుగా ప్రయాణం చేస్తూ ఎత్ర ప్రియకాహ పాదపాహ, ఎక్కడైతే కదంబ వృక్షములు ఉన్నాయో అటువంటి కదంబ వృక్షములు కలిగినటువంటి ఉజ్జిహానాయా ఉద్యానం యయుహు, ఉజ్జిహానా అనేటటువంటి నగరంలో ఉన్న ఉద్యానవనం సమీపానికి చేరుకున్నాడు. కదంబ వృక్షములు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైనటువంటివి. అందుకనే కదంబ వనవాసిని అని చెప్పి లలిత అమ్మవారు కానీ లేకపోతే ఏ అమ్మవారైనా సరే కదంబ పుష్పములతో కనుక పూజ చేసినట్లయితే ప్రసన్నమవుతారు అని చెబుతారు. అలాగా అటువంటి కదంబ వృక్షములకు నిలయమైనటువంటి ఉజ్జిహానాయా ఉద్యానం, ఉజ్జిహాన అనే పేరు కలిగినటువంటి నగరంలో ఉండే ఉద్యానవనానికి చేరుకున్నారు. ఇంకా ఆ తర్వాత సాలాంస్తు ప్రియకాన్ ప్రాప్య శీఘ్రానాస్థాయ వాజినః అనుజ్ఞాప్యాధ భరతః వాహినీం త్వరితో యయౌ. ఆ తర్వాత ప్రియకాన్ సాలాన్, మరి ఇంతకుముందు చెప్పిన ఉజ్జిహాన అనే నగరం యొక్క ఉద్యానవనం ఉంది కదా, ఆ ఉద్యానవనంలో ప్రియకాన్ సాలాన్, కడిమి చెట్లు అని అంటూ ఉంటారు, ఎత్తైనటువంటి చెట్లు. అటువంటి ఆ ఎత్తైనటువంటి చెట్లు సాలాన్, అలాగే మద్ది చెట్లు ఏవైతే ఉన్నాయో ప్రియకాన్ ప్రాప్య, కదంబ వృక్షములు, కడిమి చెట్లు అలాగే మద్ది చెట్లు కదంబ వృక్షములు, వీటినన్నిటినీ కూడా చూసుకుంటూ వాటి యొక్క నీడలో కొంతసేపు విశ్రమించి, అవి చక్కటి నీడను ఇస్తాయి. అలాగే ఆ చెట్ల యొక్క గాలి, అంటే కదంబ వృక్షం కానీ సాల వృక్షం అంటే మద్ది చెట్టు కానీ కడిమి చెట్టు, వీటి యొక్క గాలి కూడా శరీరంలో ఉండేటువంటి శ్రమను పోగొట్టేస్తుందన్నమాట.
అంటే వాటిలో ఉండే ఔషధ గుణములు శరీరములలో మంచి శక్తిని నింపుతాయి అన్నారు. అందుకనే పెద్దలు చెబుతూ ఉంటారు, దేవదారు వృక్షం ఏదైతే ఉందో ఆ దేవదారు వృక్షం కింద కనుక ఉన్నట్లయితే ఎక్కువగా మనకు ప్రాణవాయువును ఎక్కువగా ఇచ్చేటటువంటి వృక్షమని. సహజంగా వృక్షములన్నీ కూడా ప్రాణవాయువుని ఇచ్చేటటువంటివే. అందులోనూ కూడా కొన్ని వృక్షములు ఔషధ గుణములు కలిగి వాటి యొక్క సుగంధము అలాగే వాటి యొక్క లక్షణముల చేత మన శరీరంలో మరింత శక్తిని నింపుతూ ఉంటాయన్నమాట. మరి అటువంటి వృక్షములైన కడిమి చెట్టు, మద్ది చెట్లు, అలాగే కదంబ వృక్షములు ఆ వాటి నీడలో ప్రాప్య కొంతసేపు విశ్రాంతిని తీసుకున్న తర్వాత శీఘ్రం వాజిన ఆస్థాయ, వెంటనే ఇంకా వడివడిగా పరిగెత్తేటటువంటి ఆ గుర్రములను వాజిన ఆస్థాయ, రథముకి ఆ గుర్రములను కట్టి మరలా సిద్ధం చేసుకుని వాగినీం అనుజ్ఞాయ, సకల సైన్యానికి కూడా ఇంకా బయలుదేరండి అని వారందరికీ అనుజ్ఞ ఇచ్చి, పైగా ఉజ్జిహాన అనే దేశం ఏదైతే ఉన్నదో ఆ దేశానికి అవతల ఉన్నారంటే అక్కడ ఉన్న ఉద్యానవనంలో ఉన్నారు కదా, కావున ఇంకా రండి అని చెప్పి ఆజ్ఞాపన చేసి, అలాగే వాళ్ళందరికీ కూడా మీరు మెల్లగా రండి ఇంకా ఇబ్బంది లేదు అని చెప్పి వారందరితో కూడా చెప్పి త్వరితం యయౌ, తాను మాత్రము చాలా వేగంగా బయలుదేరి వెళుతూ ఉన్నాడనమాట. అంటే ఇక్కడ చూడండి, అక్కడ విశ్రాంతి తీసుకుని భరత మిగతా వారందరినీ కూడా చెప్పి వారందరిలో కూడా మీరు రాగలిగిన వారు రండి, రాలేని వాళ్ళు మెల్లగా రండి అని చెప్పి వాళ్ళకి అనుజ్ఞ ఇచ్చి, అంటే ఇంకా అయోధ్య నగరానికి సమీపించేశాడు. కావున ఈ చతురంగ బలములు ఇవన్నీ కూడా అవసరం, అసలు ఎప్పుడూ కూడా అవసరం లేదు. ఎందుకంటే స్వయంగానే పరాక్రమవంతుడు కనుక స్వవీర్య గుప్తాకి మనోప్రసూతి అన్నట్లుగా ఆ రఘువంశంలో పుట్టినటువంటి వారు తమను తాము రక్షించుకోవటంలో గొప్ప, అంటే తమను రక్షించడం కోసం ఇతరుల యొక్క అవసరం అనేది లేదు. వారు వారిని రక్షించుకోగలరు, ఇతరులందరినీ కూడా కాపాడగలరు. కావున అయోధ్య నగరానికి సమీపానికి వచ్చేశారు. కావున ఆ మిగతా సైన్యములకి వీరందరికీ కూడా భరతుని యొక్క రక్షణ అనేది అంతగా ఇక్కడ అవసరం అనేది ఉండదు. అందుకోసమని ఏమంటున్నాడు, అక్కడ అందరినీ కూడా సిద్ధపరిచి రాగలిగినటువంటి వారు తమతో పాటు నమ్మని, మిగతా వారు కొంత విశ్రాంతి తీసుకోవచ్చును అన్నట్లుగా అక్కడ వారికి అనుజ్ఞ ఇచ్చి త్వరితం యయౌ, చాలా వేగంగా అక్కడ నుంచి సైన్యంతో పాటుగా భరతుడు ముందుకు కదిలి పెడుతూ ఉన్నాడు. వాసంకృత్వా సర్వతీర్థే తీర్త్వా చోత్తానికాం నదీం అన్యా నదీశ్చ వివిధా పార్వతీయైస్తురంగమై. ఇంకా అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నరవ్యాఘ్ర, పురుషశ్రేష్ఠుడైనటువంటి పురుష పొంగవుడైన నరశ్రేష్ఠుడైన ఆ భరతుడు సర్వతీర్థే, అన్ని తీర్థములలోనూ కూడా, అలాగే సర్వతీర్థే, సర్వతీర్థము అనే పేరు కలిగినటువంటి గ్రామములలో వాసంకృత్వ, ఆ తర్వాత రోజు రాత్రి అక్కడ గడిపి, అంటే ఆ ఉజ్జిహాన అనే నగరం దగ్గర ఉన్న ఉద్యానవనము నుండి ఆ సైన్యమును అలాగే చతురంగ బలములను అందరినీ కూడా బయలుదేరదీసి అక్కడి నుంచి బయలుదేరదాము అని చెప్పి మరి ఆ తర్వాత రోజు రాత్రి వరకు కూడా ప్రయాణం చేశారు. ఆ ప్రయాణం చేసి వాసంకృత్వ, ఆ రాత్రిపూట సర్వతీర్థే, సర్వతీర్థము అనే గ్రామంలో వాసం చేసి, ఇక్కడ మరొక అర్థం ఏమిటంటే ఆ వచ్చేటటువంటి దారిలో ఉన్న సకల తీర్థములను కూడా సేవించి అనే అర్థం కూడా ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. సర్వతీర్థే వాసంకృత్వ ఉత్తానికాం నదీం, ఉత్తానిక అనే నదిని, ఉత్తానిక అనే నది ఎందుకు అంటే ఆ పేరు, ఆ నది కెరటములతోటి ఎగసిపడుతూ ఆకాశమును అంటే విధంగా ఆ విధంగా కెరటములతో ఎగసిపడుతూ ఎత్తుగా ప్రవహిస్తూ ఉంటుంది. అందుకనే దానికి ఉత్తానిక అని పేరు. అలాగా ఉన్నతమైనటువంటి ఉత్తానిక అనే నదిని వివిధా అన్యాశ్చ నదీశ్చ, ఆ నదిని దాటి ఆ తర్వాత అనేకమైనటువంటి నదులను దాటుతూ, అంటే ఇప్పటికే చాలా నదుల పేర్లు చెప్పాడు కావున ఇంకా మిగతావన్నీ కూడా చెబితే ఎక్కువైపోతుందని వాల్మీకి మహర్షి ఈ నదులను దాటాడు. ఇంకా చాలా నదులను దాటుకుంటూ పార్వతీయై తురంగమై,
పర్వత దేశములు యందు పుట్టినటువంటివి అయిన ఈ ఉత్తమ జాతి అశ్వములు ఏవైతే ఉన్నాయో ఆ అశ్వములతోటి తీర్త్వ ఆ నదులను దాటి అని. ఎందుకు అంటే ఆ నదులను కేవలము పడవలతోటే కాదు, వీళ్ళు ఈ విధంగా ఏనుగులతోటి గుర్రములతోటి కూడా నదులను దాటేస్తూ ఉన్నారు. ఆ గుర్రములు అంత గొప్ప ఉత్తమ జాతి అశ్వములు, పైగా ఆ పర్వతాల్లో వాటిల్లో తిరగటము కూడా గుర్రములకు అలవోకగా చాలా సులువుగా ఉంటుంది. అందువలన అవి పార్వతీయై తురంగమై, పర్వత దేశముల యందు పుట్టినటువంటివి, పర్వత దేశములలో తిరగటములలో చాలా చాకచక్యం కలిగినటువంటివి అయిన, నైపుణ్యం కలిగినటువంటివి అయిన తురంగమై గుర్రములతోటి రథాశ్వములతోటి తీర్త్వ దాటి హస్తిపృష్ఠకమాసాద్య కుటికామత్యవర్తత తతారచ నరవ్యాఘ్రః లౌహిత్యేస కపీవతీం. హస్తిపృష్ఠకం ఆసాద్య, హస్తిపృష్ఠకం అనే నగరం దగ్గరికి వచ్చారట. ఎందుకు ఆ పేరు అంటే ఏనుగు యొక్క పృష్ఠములాగా చాలా విశాలంగాను ఎత్తుగాను ఉండేటటువంటి ప్రదేశము, అంటే ఆ పర్వత ప్రాంతం అవటం వలన దానికి హస్తిపృష్ఠకం అనే పేరు. అటువంటి పేరు కలిగిన హస్తిపృష్ఠకము అనే పేరు కలిగినటువంటి నగరానికి వచ్చి కుటికాం అత్యవర్తత, ఆ నగరానికి సమీపంలో ఉన్న కుటికా అనే నదిని దాటారు. దాటి సహ లౌహిత్యే కపీవతీం తతారచ, ఇంకా భరతుడు కుటికా నదిని దాటిన తర్వాత లౌహిత్యే ఎర్రనైనటువంటి నేల కలిగిన, అంటే మట్టి నేల కలిగినటువంటిది అయిన కపీవతీం నదీం తతార, కపీవతి అనే నదిని దాటారు. ఇక్కడ కపీవతి అని ఉండవచ్చు, కానీ కపీవతి అనేది విశేషమైనటువంటి ప్రయోగం అన్నమాట. కావున కపీవతీం నదీం తతార, కపీవతి అనే నదిని దాటారు అని చెప్పన్నారు. అక్కడ కపీవతి అని పేరు ఎందుకు అంటే ఎక్కువగా వానరములు సంచరించేటటువంటి నది కావున ఆ నదిని కపీవతి అనే నది అన్నారు. ఆ నదిని కూడా దాటారు. దాటిన తర్వాత ఏకసాలే స్థాణుమతీం వినతే గోమతీం నదీం కళింగ నగరే చాపి ప్రాప్య సాలవనం తదా భరతః క్షిప్రమాగచ్చత్ సుపరిశ్రాంత వాహన. ఆ విధంగా కపీవతి అనే నదిని దాటి అని చెప్పన్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఎక్కడైతే వానరములు ఎక్కువగా ఉంటాయో ఆ ప్రదేశము ప్రాణులకు నివాసయోగ్యమైనటువంటిది, అలాగే అక్కడ నీరు, అలాగే అక్కడ ఆహారము కూడా బాగా లభిస్తుంది అని అంటారు. మరి అటువంటి సస్యశ్యామలమైనటువంటి ఆ నదీ తీరములను దాటి భరతుడు ఏకసాలము అనే పేరు కలిగినటువంటి నగరం అన్నమాట. ఇలాగ దగ్గరగా ఒకదాని తర్వాత ఒకటి నగరములు ఉన్నాయి. అంతేకాదు ఏకసాలము అనే నాకు పేరు ఎందుకు వచ్చింది అంటే సాలానికి మద్ది చెట్లు అని పేరు అనమాట. ఈ మద్ది చెట్లన్నీ కూడా గుబురుగా ఒకే చోట చాలా దగ్గరగా ఉన్నాయట. దాన్ని ఆకాశం నుంచి చూస్తూ ఉంటే ఇదంతా కూడా ఒకే చెట్ట అన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. అంటే అనేక మద్ది చెట్ల యొక్క సమూహము కలిసిపోయి ఒకే చెట్టులాగా కనిపిస్తూ ఉండడం వల్ల ఆ నగరానికి, ఆ గ్రామానికి ఏకసాలము అని పేరుట. అటువంటి ఏకసాలము అనే గ్రామంలో స్థాణుమతీం నదీం, స్థాణుమతి అనేది స్థాణువులు అంటే రాళ్ళు, పర్వతములు. మరి ఆ పర్వతముల నుండి ప్రవహించేటటువంటి స్థాణుమతి అనే నదిని వినతే గోమతీం నదీం, ఆ నదిని దాటి ఆ తరువాత వినతే బాగా లోతు ప్రాంతంలో ఉన్నటువంటి, నిమ్న ప్రదేశంలో పల్లవ ప్రాంతంలో ఉన్నటువంటి గోమతీం నదీన్, గోమతి అనే నదిని, అంటే ఎత్తైన ప్రాంతంలో ఉన్న స్థాణుమతి అనే నదిని, ఆ తర్వాత ఆ పర్వతములు దిగిన తర్వాత కింద ఉన్నటువంటి గోమతి అనే నదిని కూడా తతారా దాటి ముందుకు వెళ్ళారు. ముందుకు ప్రయాణించి వెళుతూ ఉన్నారు అయోధ్యానగరం వైపుకి. భరతః సుపరిశ్రాంతః తదా కళింగ నగరే సాలవనం ప్రాప్య, భరతుడు బాగా అలసిపోయినటువంటి వాడై భరతః క్షిప్రమాగచ్చత్ సుపరిశ్రాంతవాహన అని అన్నట్లుగా భరతుడు బాగా అలసిపోయినటువంటిది అయిన, అంటే అలసిపోయినటువంటి గుర్రములు సైన్యము కలిగినటువంటి వాడు. భరతుడు అలసిపోయాడని చెప్పటం లేదు ఇక్కడ.
భరతుడితో ఉన్నటువంటి వారందరూ కూడా బాగా అలసిపోయారు. అలసిపోయి ప్రయాణం చేయడానికి కొంత ఇబ్బందిగా ఉన్నది. అయినప్పటికీ కూడా వారు ప్రయాణం చేస్తూనే ఉన్నారు భరతుని యొక్క ఆజ్ఞను అనుసరించి. అలాగా సుపరిశ్రాంత వాహన, అలసిపోయినటువంటి వాహనములు గుర్రములు కలిగినటువంటి వాడైన ఆ భరతుడు తదా కళింగ నగరే, కళింగ నగరానికి చేరుకున్నాడు. ఆ కళింగ నగరంలో సాలవనం ప్రాప్య, మద్ది చెట్ల యొక్క వనం, ఇంతకుముందు కూడా అనుకున్నాం. ఆ మద్ది చెట్టు యొక్క నీడ, వాటి నుండి వచ్చేటటువంటి గాలి శరీరంలో శక్తిని నింపుతుంది అని, అందుకని త్వరగా సేద తీరటం కోసము అన్నట్లుగా ఆ కళింగ నగరంలో ఉన్నటువంటి మద్ది చెట్ల యొక్క వనానికి చేరుకుని అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత క్షిప్రం ఆగచ్చతు, వెంటనే అంటే ఎక్కువసేపు అక్కడ విశ్రాంతి తీసుకోకుండా ఎంతసేపు అవసరమో అంతసేపు మాత్రమే విశ్రాంతి తీసుకుని త్వరగా అక్కడ నుంచి బయలుదేరి ప్రయాణమై అయోధ్యానగరం వైపుకి వెళుతూ ఉన్నారు. వనంచ సమతీత్యాసు శర్వర్యామరుణోదయే అయోధ్యాం మనునారాజ్ఞ నిర్మితాం సందదర్శ. మరింకా ఆ కళింగ నగరాన్ని, ఆ కళింగ నగరంలో ఉన్న సాలవనంలో విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి బయలుదేరి త్వరగా ముందుకు వెళుతూ ఆ రాత్రిపూటే శర్వర్యాం, ఆ రాత్రి అందే ప్రయాణం చేసి, అంటే రాత్రిపూట ఇంకా విశ్రాంతి తీసుకోవటం లేదు, రాత్రి అయింది కదా అని చెప్పి ఏదో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు కళింగ నగరం దగ్గర. అక్కడ విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆ రాత్రిపూటే ఇంకా బయలుదేరి శర్వర్యాం, రాత్రి అందే ప్రయాణం చేసి ఆశు, చాలా త్వరగా వేగంగా, సమతీత్య, అక్కడ నుంచి ఆ ప్రదేశములన్నీ కూడా దాటుకుంటూ ముందుకు ప్రయాణిస్తూ అరుణోదయే, తెల్లవారి అరుణోదయ సమయంలో సూర్యుడు ఉదయించే సమయానికే, ఆ సందర్భానికే అంటే అరుణోదయ కాలానికే మనునా నిర్మితాం, వైవస్వత మనువు చేత నిర్మించబడినటువంటిది అయిన నగరం అయోధ్యా నగరం, నిర్మితాం అయోధ్యాం సందదర్శ, అయోధ్య అనే నగరాన్ని చూశాడు. అయోధ్యా నగరం వైవస్వత వంశంలో జన్మించినటువంటి ఇక్ష్వాకు చేత నిర్మించబడింది అని కూడా మనకు ఇంతకుముందు శ్లోకాలలో ఉన్నదన్నమాట. అలాగా వైవస్వత మనువు యొక్క వంశంలోని వారి చేత నిర్మించబడినటువంటి అయోధ్య అనే తమ పట్టణాన్ని సందదర్శ, అంత దూరం నుంచి చూచాడు. అంటే భరతుడు అయోధ్య నగరానికి సమీపించాడనేది తెలుస్తుందన్నమాట. ఈ విధంగా కేకయ రాజ్యం నుండి బయలుదేరినటువంటి భరతుడు సర్వసైన్యములతోటి, చతురంగ బలములతోటి, మేనమామగారు అదేవిధంగా ఆ తాతగారు ఇచ్చినటువంటి సకల సంపదలతోటి, అనేక విశేషమైనటువంటి ఏనుగులు, ఉత్తమ జాతి అశ్వములు, వీటన్నిటితోటి అలా నదులను, పర్వతములను, గ్రామములను అన్నింటినీ దాటుకుంటూ అయోధ్యానగర సమీపానికి వచ్చాడు అంటున్నాడు. మరి అక్కడ ఉన్నటువంటి చూడండి, కేకయపురం నుంచి అయోధ్యానగరం దగ్గర వరకు, అంటే కేకయ రాజ్యంలో ఉన్న రాజగృహము అనే పట్టణం నుండి అయోధ్యానగరం వరకు వచ్చే వరకు కూడా సుధామ అనే నది, శతద్రు నది, ఏలాధార నగరము, అపరపరపటములు, శిలాబహ నది, చైత్రరథవనము, సరస్వతి, గంగా నదులు, సింధు నది, అలాగే వీరమత్స్య దేశము, భేరుండవనము, కళింగ నది, ఆ కుళింగా నది, యమునా నది, మహారణ్యము, అంశుధాన నగరము, ప్రాగ్వట పట్టణము, భాగీరథి నది, కుటికోష్టికా నది, ధర్మవర్ధనము అనే గ్రామము, తోరణ గ్రామము, జంబూప్రస్థ గ్రామము, వరోధ గ్రామము, ఉజ్జిహాన నగరము, ఉత్తానికా నది, కుటికా నది, కపివతీ నది, ఏకసార గ్రామము, స్థాణువతీ నది, వినతానగరము, గోమతీ నది, కళింగ నగరము, సాలవనము, వీటన్నిటినీ కూడా దాటుకుని, అంటే ఇవన్నీ కూడా ఎంతో పుణ్యప్రదమైనటువంటివి, ప్రాణులకు సుఖాన్ని కలుగజేసేవి కావున వీటిని తలుచుకున్నా సరే మనకు పుణ్యం అనేది కలుగుతుంది. మరి ఇవి కాక అనేకమైనటువంటి నదులు, వీటినన్నిటినీ కూడా దాటుకుంటూ ఆ ఉద్యానవనములు, వనములు దాటుకుంటూ అయోధ్యానగరం దగ్గరికి వచ్చారు. అలా దూరం నుండి అయోధ్యానగరాన్ని చూచి తాం పురీం పురుష వ్యాఘ్ర సప్తరాత్రోషితపధి అయోధ్యామగ్రతో దృష్ట్వా సారథిం వాక్యమబ్రవీత్. ఇంకా
7 రాత్రులు ప్రయాణం చేశాడు. ఆ కైకేయ రాజ్యం నుండి, రాజగృహము అనే పట్టణం నుండి అయోధ్య నగరానికి సమీపించడానికి భరతుడు ఆ సకల సైన్యములతోటి కలిసి 7 రాత్రులు అంటే 7 రోజులు పూర్తిగా ప్రయాణం చేస్తే అయోధ్య నగరానికి దగ్గరికి రాగలిగాడనమాట. అందుకనే పురుషవ్యాఘ్ర, పురుషశ్రేష్ఠుడైనటువంటి భరతుడు 10 ఆ మార్గంలో సప్తరాత్ర ఉషిత 7 రాత్రులు ఉండి ప్రయాణం చేసి 7 రాత్రులు గడిచిన తర్వాత 8వ రోజు ప్రాతకాలానికి, ఆ అరుణోదయ కాలానికి అగ్రత తాం అయోధ్యాం పురీం దృష్ట్వా, కన్నులెదురుగా అల్లంత దూరంలో కనిపిస్తున్నటువంటి ఆ అయోధ్య నగరాన్ని చూచి సారథిం వాక్యమబ్రవీత్, తన సారథితోటి, తన రథాన్ని నడిపేటటువంటి వాడైన సారథితోటి వాక్యం అబ్రవీత్, ఒక మాట అంటూ ఉన్నాడు. అంటే ఎప్పటిలాగా అయోధ్యానగరం కళకళలాడుతూ కనుక ఉన్నట్లయితే భరతుడు మరి ఏమీ ఆలోచించకుండా ఉండేవాడు. కానీ అయోధ్య నగరాన్ని అల్లంత దూరంలో చూచేటప్పటికీ కళకళలాడుతూ దీపముల యొక్క కాంతితోటి శోభిల్లటం లేదు. పైగా భరతునికే ఎన్నో అనుమానములు మనసులో తొలచివేస్తూ ఉన్నాయి. ఎందుకని? ఆ రాజగృహము అనే పట్టణంలో, ఆ అంతఃపురంలో అయోధ్యానగరం నుండి వచ్చినటువంటి దూతలు వచ్చేటప్పటికీ ఆనాటి రాత్రి భరతునికి దుస్వప్నం, పీడకలలు వచ్చాయి. అలాగే అయోధ్యానగరం గురించి, అలాగే దశరథ మహారాజు గురించి కూడా ఎన్నో పీడకలలు వచ్చాయి. వాటితోటే భయపడుతూ ఉంటే ఇంతలో దూతలు వచ్చి త్వరగా బయలుదేరమని చెప్పి బయలుదేరదీశారు. ఇవన్నీ తలుచుకుంటూ మనసులో బాధపడుతూ ఉన్నాడు, కలవరపడుతూ ఉన్నాడు భరతుడు. సరే, ఆ అయోధ్య నగరాన్ని దూరం నుంచి చూచేటప్పటికీ పూర్వం ఏ విధంగా అయితే కళకళలాడుతూ కనిపించిందో ఆ విధంగా అయోధ్య నగరం కళకళలాడుతూ కనిపించడం లేదు. అందువలన అనుమానంతో భరతుడు ఈ విధంగా ఆ సారథితోటి మాట్లాడుతూ, ఏషానాది ప్రతీతామే పుణ్యోద్యానా యశస్విని అయోధ్యా దృశ్యతే దూరాత్ సారథే పాండుమృత్తికా. సారథే, ఓ సారథి, భరతుడు అంటున్నాడు ఆ సారథితోటి, సారథి పుణ్యోద్యాన, పుణ్యప్రదమైనటువంటి ఉద్యానవనములతోటి, శుభకరమైనటువంటి ఉపవనములతోటి శోభిల్లేటటువంటిది, అలాగే అనేకమైనటువంటి పక్షులతోటి, జంతువులతోటి, జనసంచారముతోటి శోభిల్లేటటువంటి ఉద్యానవనం. అంటే నగరానికి సమీపంలో, అంటే వనమునకు నగరమునకు మధ్యలో ఉండేటటువంటి వాటిని ఉద్యానవనములు అంటారు. వనములంటే అరణ్యములనేవి వాటంతటవి పెరుగుతూ ఉంటాయి, వాటిని ఎవరూ పోషించరు. కానీ ఈ అరణ్యము సమీపంలో నగరానికి దగ్గరగా ఉన్నటువంటి ఉద్యానవనములను మాత్రము రాజులు ప్రజలకు అనుకూలంగాను, తాము విహరించడానికి, ప్రజలు విహరించడానికి అనుకూలంగా వాటిని మలచి ఉంచుతారు. అటువంటి ఉద్యానవనం దగ్గరకు చేరుకున్నాడు భరతుడు. మరి ఆ ఉద్యానవనంలో పక్షుల యొక్క కిలకిలారవములు కానీ, జనులందరూ సంచరించడం కానీ ఆనందకరమైనటువంటివి ఏమీ కనిపించడం లేదు. పోనీ దూరం నుంచి అయోధ్య నగరాన్ని చూద్దాము అన్న దీపపు కాంతులు కానీ, లేకపోతే ఆ ఆనందముతో కూడినటువంటి ఎటువంటి శబ్దములు కానీ ఏమీ వినిపించడం లేదు. అందుకని పుణ్యోద్యాన, పుణ్యప్రదమైనటువంటి శుభకరమైన ఉద్యానవనములు కలిగినది, యశస్విని, గొప్పదైనటువంటి కీర్తి కలిగింది. ఎంత గొప్పది అంటే దేవతలు కూడా వచ్చి అయోధ్యానగరంలో కొంతకాలం వాళ్ళు గడిపి వెళ్ళాలనుకునేది అంతటి ఆనందకరమైనటువంటిది అయిన అయోధ్యానగరము యజ్వభి వేదపారకై గుణసంపన్నై భూయిష్టం బుద్ధే ఆకీర్ణ. శాస్త్ర ప్రకారముగా యజ్ఞం చేసేటటువంటి వారు, వేదములను పరిపూర్ణంగా అధ్యయనం చేసినటువంటి వారు, అలాగే శమదమాది గుణముల చేత తమ ఇంద్రియములను నిగ్రహించుకున్నటువంటి జితేంద్రియులైనటువంటి గొప్ప గొప్ప గుణ సంపన్నులతోటి కూడి ఉన్నటువంటిదైన భూయిష్టం, ఇటువంటి వారికి నిలయమైనటువంటిది అయిన బుద్ధే ఆకీర్ణ. అంతేకాదు ధనికులు, అలాగే దానము చేసేటటువంటి గుణములు కలిగినది, అలాగే అనేకములైనటువంటి అనేక బ్రాహ్మణోత్తముల చేత కూడా ఆకీర్ణ, వ్యాప్తమైనటువంటిది అయినా ఆ అయోధ్యానగరం. ఏషా అయోధ్య,
ఈ అయోధ్యానగరం యజ్వభి గుణ సంపన్నై బ్రాహ్మణైర్వేద పారగై భూయిష్టమృద్ధిరాకీర్ణ రాజర్షి పరిపాలిత. ఎటువంటిది అయోధ్యానగరము అంటే ఎన్నో యజ్ఞములు ఎప్పుడూ కూడా జరిగేవి, వేద పండితులతో కూడి ఉన్నటువంటిది, గుణవంతులు అలాగే ఈ జితేంద్రియులైనటువంటి బ్రాహ్మణోత్తముల చేత ఇతర రాజుల చేత కూడా పరిపాలించబడేటటువంటిది అయిన అయోధ్యానగరము పాండుమృత్తిక. అంతేకాదు ముగ్గులు మొదలైనటువంటి వారిని కూడా పెట్టి ఎప్పుడూ కూడా అందంగా దూరం నుంచినే ఎంతో అందంగా సుగంధభరితంగా అలంకరణలతోటి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈనాడు అటువంటి అలంకరణలేవి కనిపించకుండా పాండుమూర్తిగా పాలిపోయినట్టుగా కాంతివిహీనంగా ఉన్నది. అటువంటి మే దూరాదృశ్యతే, ఆ విధంగా నాకు అయోధ్యానగరం కనిపిస్తున్నది. నేను ఏనాడు కూడా ఊహించని విధంగా, ఏనాడు కూడా నేను చూడని విధంగా అయోధ్యానగరము ఈనాడు నాకు ఆ విధంగా కనిపిస్తున్నది. అంటే ఇక్కడ భరతుడు తన మనస్సులో కలిగినటువంటి భయము వల్ల తనకు అయోధ్యానగరం ఆ విధంగా కనిపిస్తున్నదా, లేకపోతే నిజంగానే అయోధ్యానగరం యొక్క పరిస్థితి ఆ విధంగా ఉన్నదా అనే విషయాన్ని నిర్ధారించుకోవటం కోసమని చెప్పి తన సారథితోటి అంటూ ఉన్నాడు. సారథే, ఇంతకు ముందులాగా అయోధ్యానగరం నాకు కనిపించడం లేదు, నిజంగా అలాగే ఉన్నదా, లేకపోతే అయోధ్యానగరంలో ఏమైనా మార్పులు ఏమైనా ఉన్నాయా అని అంటూ అయోధ్యాయాం పురాశబ్ద శ్రూయతే తుములో మహాన్ సమంతాన్నర నారీణాం తమద్య నశృణోమ్యహం. అంతేకాదు ఎప్పుడు ఆనందకరమైనటువంటి హేళలతోటి ఆ కేరింతలతోటి అయోధ్యానగరం దూరం నుంచేనే ఆ అయోధ్యానగరంలో అందరూ ఆనందంగా ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తూ ఆ కేరింతలతో ఉత్సాహంగా కోలాహలంగా అయోధ్యానగరం కనిపిస్తూ ఉండేది, వినిపిస్తూ ఉండేది దూరం నుంచే. అయోధ్యానగరంలో పూర్వము అంటే ఇంతకుముందు కాలంలో, ఈ సమయంలో అంటే ఈ అరుణోదయ కాలంలో బ్రాహ్మణోత్తములందరూ కూడా వేదాన్ని బిగ్గరగా పెద్దగా అధ్యయనం చేస్తూ ఉంటే ఆ వేద ఘోష అయోధ్యానగరం నుండి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలకు కూడా వినిపించేంతగా అంతగా ఆ వేద ఘోష అనేది వినిపిస్తూ ఉండేదిట. అటువంటిది పురా సమంతాతు, పూర్వము ఆ అయోధ్యానగరం చుట్టూ కూడా వినిపించేటటువంటి వేదఘోష ఏమీ వినిపించడం లేదు. అంతేకాదు నరనారీణాం మహాతుముల శబ్ద, అలాగే నరులు అంటే పురుషులు స్త్రీలు వీరందరితోటి కూడినటువంటి శబ్దము, వారందరూ కూడా చక్కగా స్త్రీలేమో ముగ్గులు పెట్టుకుంటూ, పురుషులేమో ఆ విధంగా వారి వారి పనులు చేసుకుంటూ ఆనందకరంగా వారు చేసేటటువంటి శబ్దములు ఏవైతే ఉంటాయో తుములహ సంకులమైనటువంటి శబ్దము ఈనాడు వినిపించటం లేదే. ఏమైంది ఈ అయోధ్యానగరానికి? నశ్రూయతే అద్యతమహం, అంటే ఈనాడు అటువంటి శబ్దాన్ని నశృణోమ్యహం, నేను వినలేకపోతున్నాను. అటువంటి శబ్దమేమీ నాకు వినిపించడం లేదు. నీకు కూడా వినిపించడం లేదా? అయోధ్యానగరం నీకు కూడా అమంగళకరంగా కనిపిస్తున్నదా? అయోధ్యానగరంలో ఈ ప్రాతకాలంలో వేదఘోష నాకు వినపట్టం లేదు, నీకు కూడా వినిపించడం లేదా? అసలు దీనికి కారణం ఏమిటి? ఏమైంది అయోధ్యానగరానికి అని భరతుడు దూరము నుండి అయోధ్యానగరాన్ని చూచి అనేకమైనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. మరి భరతుని యొక్క ప్రశ్నలకు ఆ సారథి అలాగే ఆ పక్కనే ఉన్నటువంటి దూతలు, అయోధ్యానగరం నుండి తనను తీసుకువెళ్ళడానికి వచ్చిన దూతలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఆ పక్కనే ఉన్నారు కదా, మరి వారందరూ కూడా ఏమని సమాధానం చెప్పాడు? భరతుడు అడిగినటువంటి ప్రశ్నలకు అసలు వారు సమాధానం చెప్పగలిగారా? చెప్పిన సమాధానాన్ని విని భరతుడు ఏ విధంగా స్పందించాడు అనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తోరణం తోరణం దక్షిణార్త
దక్షిణార్థేన జంబూప్రస్థం జంబూప్రస్థం ఉపాగమత్ ఉపాగమతు వరూథం చ వరూథం చ యయౌ రమ్యం యయౌ రమ్యం గ్రామం గ్రామం దశరథాత్మజః దశరథాత్మజః తత్ర రమ్యే తత్ర రమ్యే వనే వాసం వనే వాసం కృత్వాసౌ కృత్వాసౌ ప్రాంగ్ముఖో యయౌ ప్రాంగ్ముఖో యయౌ ఉద్యానం ఉద్యానం ఉజ్జిహానాయాః ఉజ్జిహానాయాః ప్రియకాః ప్రియకాః యత్ర పాదపాః యత్ర పాదపాః సాలాంస్తు సాలాంస్తు ప్రియకాన్ ప్రాప్య ప్రియకాన్ ప్రాప్య శీఘ్రానాస్థాయ శీఘ్రానాస్థాయ వాజినః వాజినః అనుజ్ఞాప్యాథ అనుజ్ఞాప్యాధ భరతః భరతః వాహినీం వాహినీం త్వరితో యయౌ త్వరితో యయౌ వాసం కృత్వా వాసం కృత్వా సర్వతీర్థే సర్వతీర్థే తీర్త్వా చ తీర్త్వా చ ఉత్తానికాం నదీం ఉత్తానికాం నదీం అన్యా నదీశ్చ అన్యా నదీశ్చ వివిధాః వివిధాః పార్వతీయైః పార్వతీయైః తురంగమైః తురంగమైః హస్తిపృష్ఠకం హస్తిపృష్ఠకం ఆసాద్య ఆసాద్య కుటికాం కుటికాం అత్యవర్తత అత్యవర్తత తతారచ తతారచ నరవ్యాఘ్రః నరవ్యాఘ్రః లౌహిత్యే లౌహిత్యే సకపీబతి సకపీబతి ఏకసాలే ఏకసాలే స్థాణుమతీం స్థాణుమతీం వినతే వినతే గోమతీం నదీం గోమతీం నదీం వ్యపాయాత్ వ్యపాయాత్ రాఘవస్తూర్ణం రాఘవస్తూర్ణం తీర్త్వా శోణాం తీర్త్వా శోణాం మహానదీం మహానదీం కళింగనగరే కళింగనగరీం చాపి చాపి కళింగనగరే చాపి కళింగనగరే చాపి ప్రాప్య ప్రాప్య సాలవనం తదా సాలవనం తదా భరతః భరతః క్షిప్రమాగచ్చత్ క్షిప్రమాగచ్చత్ సుపరి సుపరి శ్రాంతవాహనః శాంతవాహనః సుపరిశ్రాంతవాహనః సుపరిశ్రాంతవాహనః వనంచ వనంచ సమతీత్యాశు సమతీత్యాశు సర్వర్యాం సర్వర్యాం అరుణోదయే అరుణోదయే అయోధ్యాం అయోధ్యాం మనునారాజ్ఞాం మనునారాజ్ఞ నిర్మితాం నిర్మితాం సందదర్శః సందదర్శః తాం పురీం తాం పురీం పురుషవ్యాఘ్రః పురుషవ్యాఘ్రః సప్తరాత్రోషితః సప్తరాత్రోషితః పథి అయోధ్యాం అయోధ్యాం అగ్రతో దృష్ట్వా అగ్రతో దృష్ట్వా సారథిం సారథిం వాక్యమబ్రవీత్ వాక్యమబ్రవీత్ ఏషాం ఏషాం నాతి ప్రతీతా మే నాతి ప్రతీతా మే పుణ్యోద్యాన పుణ్యోద్యాన యశస్విని యశస్విని అయోధ్యా అయోధ్యా దృశ్యతే దూరాత్ దృశ్యతే దూరాత్ సారథే సారథే పాండుమృత్తికా పాండుమృత్తికా యజ్వభిః యజ్వభిః గుణసంపన్నైః గుణసంపన్నైః బ్రాహ్మణైః బ్రాహ్మణైః వేదపారగైః వేదపారగైః భూయిష్ఠమృద్ధైః భూయిష్టవృద్ధైః ఆకీర్ణా ఆకీర్ణా రాజర్షి రాజర్షి పరిపాలిత పరిపాలిత రాజర్షి పరిపాలిత రాజర్షి పరిపాలిత అయోధ్యాం
अयोध्यायाम् पुरा शब्दः श्रूयते तुमुलो महान् समन्तात् नरनारीणां तमद्यां न शृणोम्यहम् इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे एकसप्ततितमे सर्गे एकादश श्लोकाः ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. फलश्रुति आयुष्यमारोग्यकरं यशस्यं सौभ्रातृकं बुद्धिकरं सुखं च श्रोतव्यमेतन्नियमेन सद्भिः आख्यानमोजस्करमृद्धिकामैः श्रीरामचन्द्र परब्रह्मणे नमः. अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्त गोविन्द विष्णो नारायणामृत रोगान्मे नाशया शेषान् आशु धन्वन्तरे हरे. आरोग्यं दीर्घमायुष्यं बलं तेजो धियं श्रियं स्वभक्तेभ्योऽनुगृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं. धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम्. ॐ नमो भगवते वासुदेवाय. धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा. ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरि प्रचोदयात्. अथ नवग्रह प्रार्थना. आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः. भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः. सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः. शौर्यमार्तिः दीर्घायुः सैम्हिकेयः. विपुलतरयशः केतुः आचन्द्रतारम्. अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च. शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्. अथ क्षमा प्रार्थना. यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव. नारायण नमोऽस्तु ते. अथ भगवत्समर्पणम्. कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्धिनाम्. श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्. वेङ्कटेशाय